హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఎంత గొప్ప దేవుడు మనకు ఉన్నాడండి. మనల్ని పట్టించుకునేవాడు, మనల్ని ప్రేమించేవాడు, మనకు తోడుగా ఉంటున్నవాడు, మనల్ని విడువను ఎడబాయనన్న యేసయ్యను మనం ఎల్లవేళలా ఘనపరచాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయన కృప కొరకు వేడుకోవాలి. రెండవ చిన్న ప్రార్థనతో దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నమ్మదగిన దేవా, మనుషులను నమ్మి మోసపోయామయ్యా. ఎన్నోసార్లు నాయన మమ్మల్ని మేము నమ్ముకొని విఫలమైపోయాము. నమ్మదగిన దేవా, నీ వైపే చూస్తున్నాము, నీ యందు నిరీక్షణ ఉంచుతున్నాము. నీతోనే మా బ్రతుకు సాగునట్లు మాతో మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. నిజమే కదండి, నిజమే కదా. నమ్మి మోసపోయిన వారిగా మనం ఉన్నాం కదా. ఎన్నోసార్లు మనం మనుషుల్ని నమ్ముకుంటున్నాం, అధికారులను నమ్ముకుంటున్నాం, మనల్ని మనమే నమ్ముకుంటున్నాం. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు, మనుష్యుడు ఎంతైనా అబద్ధికుడే. మనకు సామర్థ్యం లేదు, మనం మాటలు చెప్తాం కానీ చేతల్లోకి వచ్చేటప్పటికి అది చేయలేము. మనకు దేవుని తోడు, మనకు దేవుని సహాయం లేకుండా ఈ లోకంలో మనం బ్రతకలేము. ఈ లోకములో మనం బ్రతకాలంటే అసలు ఇహలోకములోనే కాకుండా పరలోక వారసులుగా మనం నిరంతరము దేవునితో ఉండే భాగ్యాన్ని పొందాలంటే ఏం చేయాలంటారు? చూడండి, సామెతల గ్రంథంలో సామెతలు 34 సామెత 12వ వచనం చదువుతున్నాను, వినండి. బ్రతుకగోరువాడెవడైనా ఉన్నాడా? మనం బ్రతకడానికే కదండి తిప్పలు పడుతున్నాం, బ్రతకడానికే కష్టపడుతున్నాం, బ్రతకడానికే తినటానికే ఉద్యోగాలు చేస్తున్నాం, పనులు చేస్తున్నాం. బ్రతుకుని కంఫర్టబుల్గా పెట్టుకోవాలని అవి ఇవి కొనుక్కుంటున్నాం, ఇల్లులు కట్టుకుంటున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం. పొద్దున్న నుండి సాయంత్రం వరకు సగటు మనుషుడు ప్రయాసపడుతూనే ఉండాలి బతకాలని. అనారోగ్యాల పాలైతే, అపాయ పరిస్థితుల్లో ఉంటే హాస్పిటల్కి వెళ్తున్నాం. ఎంత ఖర్చు అయినా, ఎన్ని సర్జరీలు జరిగినా, ఎంత ట్రీట్మెంట్ జరిగినా, ఎంత లక్షల అప్పులు పాలైనా పర్వాలేదులే, బతికితే చాలు నా భార్య, బతికితే చాలు నా భర్త, బతికితే చాలు నా బిడ్డను బతికించుకోవడానికి, మనల్ని మనం బతికించుకోవడానికి నా తిప్పలు పడుతున్నాం. కానీ మనం ఎంత ప్రయాసపడ్డా మన ప్రాణం మన చేతుల్లో లేదు. వైద్యులు కాదు మనకు ప్రాణం పోసేది. మనం దేవుని కృప కొరకు వేడుకోవటం నేర్చుకోవాలి. మన కాలగతులు దేవుని చేతుల్లో ఉన్నాయి. మరణము తప్పించుట ఆయన వశం. ఇంతవరకు మనం సజీవులుగా ఉన్నామంటే ఎన్నోసార్లు మనల్ని మరణము నుండి తప్పించాడు దేవుడు. కొన్నిసార్లు మనకు తెలుస్తుంది, కొన్నిసార్లు మనకు అసలు తెలియటమే లేదు. ఒక యాక్సిడెంట్ అయిన తర్వాత, విపత్తుల నుంచి బయటపడిన తర్వాత మనం బతుకున్నామని దేవుడిని స్తుతిస్తున్నాం. అసలు నీకు యాక్సిడెంటే అవ్వలేదంటే, యాక్సిడెంట్ కూడా నీకు అవ్వకుండా నీ రాకపోకలేదు దేవుడు నీకు తోడున్నాడన్న సంగతి నువ్వు గ్రహిస్తలేదు. ఒక భయంకరమైన అనారోగ్యం పాలయ్యో, పెద్ద సర్జరీ జరిగి స్వస్థపడి బయటకు వచ్చినప్పుడు దేవుడు నాకు మేలు చేశాడని చెప్తున్నావు. కానీ నీకు ఇంతవరకు ఏ సర్జరీ జరగనే లేదు, ఎప్పుడు నువ్వు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వలేదు. అయినా కూడా మళ్ళీ నువ్వు డిశ్చార్జ్ అయి క్షేమంగా వచ్చేసావు అంటే దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. అవును, మన జీవితంలో ఆయనకు తెలియకుండా ఏది జరగదు. ఆయనకు మొరపెడితే ఆయన ఆపత్కాలంలో మనకు జవాబిస్తాడు. అన్ని సమయాలలో మనల్ని విడిపిస్తాడు. బ్రతుకగోరు వాడెవడైనా ఉన్నాడా?
మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు బ్రతకాలి. బతకాలంటే బాధలతోనే బతకటం, వేదనలతోటే బతకటం, రోగాలతోనే బతకటం, కష్టాల్లోనే అలాగే ఏడుచుకుంటూ మూలుక్కుంటూ బతకటం అనేది ఎందుకు వచ్చిన బతుకు అనుకుంటుంటాం కదండి. ఆ బ్రతుకు వల్ల ప్రయోజనం ఏముంది? మేలు కోరుచు అనేక దినములు మేలు నొందుచు, చక్కటి ఆరోగ్యాన్ని కలిగి, చక్కటి సమాధానాన్ని కలిగి, తృప్తి కలిగి అనేక దినములు బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మీరెవరైనా నేను లేను, నాకు బతకాలని లేదు అంటారా? దానికి కారణం మీ బాధల, కష్టాల? ఆ కష్టాలు తీర్చేసి దేవుడు నిన్ను బతికించాలంటే బతికిస్తానంటే నువ్వు వద్దంటావా? అలా కదా. మనకి చావుకునే సిద్ధమే అంటారు, కానీ తీరా కత్తి మెడ మీద పెడితే లోబడిపోతున్నారు మనుషులు. దేనికైనా తెగిస్తున్నారు, బతికి ఏదన్నా సాధించవచ్చని. నిజమే, చావును కోరటం మంచిది కాదండి. దేవుడు రమ్మన్నప్పుడు మనం చనిపోతాం. మనమేం కంగారు పడక్కర్లేదు. ఏ రోజు మన పుట్టుక దినాన్ని ప్రభు నిర్ణయించాడో అప్పుడే మన మరణ దినాన్ని కూడా ఆయన నిర్ణయించాడట. నీ తల్లి గర్భంలో నీ ఉత్పత్తి అయినటువంటి రోజును నీ తల్లిదండ్రులు కానీ వైద్యులు కానీ ఎవ్వరూ అది నిర్ణయించలేదు. ఆ నిర్ణయం దేవుని వల్ల కలిగింది. అది అప్పుడే దేవుడు నీకు ఎంత లైఫ్ స్పాన్ ఇవ్వాలి, ఎంతకాలం నువ్వు జీవించాలి అనేది అప్పుడే నిర్ణయించాడు. కాబట్టి దేవుని కాలానికి ముందే మనం చనిపోవాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు నిర్ణయించిన కాలానికి ముందే ఇవాళ అనేకులు చనిపోతున్నారు, అర్ధాంతర మరణాలు. దానికి కారణం ప్రభు కాదు. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, నీ కాలమునకు ముందే నీ వేళ చనిపోవలను. దేవుడిచ్చిన శరీరాన్ని అపవిత్రమైన కార్యాలకు, అసభ్యమైన కార్యాలకు, డ్రగ్స్కి, త్రాగుడుకు, శరీరాన్ని విచ్చలవిడిగా జారత్వానికి ఉపయోగించిన వాడు రోగాల పాలై, బలహీనతల పాలై, మంచాల పడి కాలానికి ముందే ఈ లోకాన్ని విడిచిపెట్టవలసి వస్తుంది. అయ్యో, దేవుని తలంపులను మనం ఎరగలేకపోతున్నాం. దేవుని ప్రేమ కలిగిన ఆలోచనలకు మనం లొంగలేకపోతున్నాం. కనుక మన జీవితాలను విఫలం చేసుకుంటున్నాం. అయితే మేలు నొందుచు అనేక దినములు బ్రతకాలనుకున్న వారికి ఒక చిన్న కిటుకుంది ఇక్కడ. ఏంటి, మంచి ఎక్సర్సైజ్ చేయాలి, మంచి డైట్ తీసుకోవాలి, లేక అది చేస్తే ఇది చేస్తే దీర్ఘాయుషు వస్తుందని చెప్పేవి చాలా ఉన్నాయి. అవన్నీ నిజం కాదండి. దేవుడు మనకు జీవాధిపతి, జీవాన్ని ఇచ్చేవాడు. కాబట్టి మనకు దేవుడిచ్చిన మాట ప్రకారంగా మనం బ్రతుకుతున్నాం. ఆయన నేనే మార్గము, జీవము, సత్యం అని అన్నాడు. నేనే పునరుద్ధానం అని అన్నాడు. నా యందు విశ్వాసం ఉంచమన్నాడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోడు, చనిపోయినను తిరిగి బ్రతుకును. కాబట్టి మేలు నొందుచు అనేక దినములు అంటే ఇహమందు మనం మరణించిన తర్వాత కూడా బతుకుతామండి. మీకు తెలుసో తెలియదు, మన బ్రతుకు ఈ లోకంలో మరణంతో అంతం అవ్వలేదు. ఒకసారి మనం జన్మించితే మనం నిరంతరం జీవించాలనే మన ఆత్మ దేవుని చేత అనుగ్రహించబడింది. ఆత్మకు చావు లేదు. మేలు నొందుచు అనేక దినములు ఇహమందు పరమందు బ్రతకగోడేవాడు ఎవడైనా ఉన్నాడా? వాడు ఏం చేయాలంట? చెడు మాటలు పలకకుండా నీ నాలుకను, కపటపు మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకో. మన మాటలు మనల్ని పట్టిస్తాయండి. మన మాటలు మన హృదయాన్ని బయటపడతాయి. మన మాటలు మనల్ని దోషిగా నిలబెడతాయి. ఈ రోజున మాట యందు మనం తప్పని వారిమైతే అన్ని విషయాల్లో కూడా మనం దేవునికి ఇష్టలుగా ఉంటాం. మాట తప్పని వారిగా ఉండాలి. అది మన చేత కాదు. అందుకే దేవుని కృప మనకు అవసరం. చెడు మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటపు మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొను. ఇవాళ ఎంత వల్గర్ లాంగ్వేజ్, ఎంత చెడ్డ మాటలు, నీచమైన మాటలు, కఠినమైన మాటలు,
ద్వంద్వమైన మాటలు, దుష్టమైన మాటలు, మాటలతోనే అనేకులు గుండెలను కూలీలు చేసే వాళ్ళుగా ఉండటం ఈరోజు చూస్తున్నామని. నీ మాటకు దేవునికి లెక్క చెప్పాలన్న సంగతి గుర్తించండి. మనం కపటపు మాటలు, చెడ్డ మాటలు, వేషధారణ మాటలు, కొందరి మాటలు తీగనే ఉంటాయి కానీ అవి తేనెబూసిన కత్తిరంటివి. అవి కపటంతో కూడినవి. అవి కళ్ళబొల్లి ప్రేమను చూపించే మాటలు, లేనిపోని అభయాలు ఇచ్చే మాటలు. కపటపు మాటలు పలుకోకుండా నీ పెదవులను, చెడు మాటలు పలుకోకుండా నీ నాలుకను కాచుకో. బివేర్, జాగ్రత్తగా చూసుకో ఏం మాట్లాడుతున్నావు. నీ నోట్లో నుంచి వచ్చే మాట ఏంటి అనేది పరీక్షించుకో. కాలు జారితే తీసుకోవచ్చట కానీ నోరు జారితే తీసుకోలేమటండి. ఈ రోజుల్లో మనం మాట్లాడే తొందరపాటు మాటలు ఎన్నోసార్లు వాళ్ళు చూడండి, అనేకులు వారి మాటలను బట్టి వారి పట్టబడుతున్నారు. వాళ్ళు ఫోన్లో మాట్లాడే మాటలు రికార్డ్ అయిపోతున్నాయి వీడియోల్లో, సీసీ కెమెరాల్లో. కాబట్టి వాళ్ళ మాటలు, నేను దూరకనే అన్నాను, సరదాగా అన్నాను, అప్పుడెప్పుడు అన్నాను, ఇప్పుడు అలా కాదు అని ఎన్ని చెప్పి తప్పించుకుందామన్నా అతని నిజస్థితిని బయటపెడుతూ ఉన్నాయి. ఎవరు చూచినా చూడకపోయినా, ఎవరు విన్నా వినకపోయినా నా ప్రతి మాట దేవుడు వింటున్నాడు. ఆయనకు ఆయాసం కలుగజేసే మాటలు, మీ మాటలతో నన్ను ఆయాస పెట్టిరి అని మలకి గ్రంథంలో రాయబడుతుందట. దేవుడు మనం మాట్లాడే మాటలను బట్టి విసిగిపోతున్నారట, బాధపడుతున్నారట. కృతజ్ఞత లేని మాటలు, ప్రేమ లేని మాటలు, మరి దుష్టమైన మాటలు, అపవాదిని సంబంధమైన సణుగుడు, గొనుగుడు. సింపుల్గా సణుగి అనేకులు సంహారకుని చేత మృతి పొందిరి అని బైబిల్లో రాయబడింది. ఇశ్రాయేలు జనాంగం దేవుడు ప్రేమించి విడిపించినప్పటికీ వారి మార్గ మధ్యలో సణిగి గొణిగి అనేకులు రాలిపోయారట. అందుకే సణుగుకు బదులు స్తుతి మన హృదయాలలో ఉండాలి, కృతజ్ఞత మన హృదయాలలో ఉండాలి. కపట మాటలు పలుకోవడం నీ నాలుకను, నీ పెదవులను కాచుకొను. కీడు చేయటం మాని మేలు చేయము. కీడు చేయొద్దు ఎవరికి నీ విరోధికి కూడా కీడు తలపెట్టవద్దు. అతి విశాలమైన క్రీస్తు మనసు. శత్రువులను ప్రేమించమని చెప్పిన ప్రభు, మన శత్రువుల పట్ల కూడా మనం కీడు యోచించకూడదు. నువ్వు కీడు చేయడానికి ప్రయత్నిస్తే ఆ కీడే నీకు తగులుతుందండి. ఒక బంతి తీసుకొని గట్టిగా గోడకేసి కొడితే అది తిరిగి వచ్చి నీ ముఖాన్ని కొట్టుద్ది. చూసారా? మనం ఏం చేస్తామో దానికి ప్రతిఫలం దొరుకుతుంది. కీడు చేయటం మాను. చేతనైతే మేలు చేయి, లేకపోతే చేతులు కట్టుకొని కూర్చో. అంతేగాని కీడు చేయడానికి ప్రయత్నించవద్దు. కీడు చేయటం మాని మేలు చేయి. కీడు చేయటం మాని మేలు చేయి, సమాధానమును వెదకి వెంటాడు. ఎప్పుడు దేవుని రాజ్య వారసుడిగా ఉండాలంటే, దేవుడిచ్చిన జీవితంలో ఆనందంగా, సంతుష్టిగా, మేలుకరంగా మనం బ్రతకాలంటే, ఆశీర్వాదకరంగా మనం జీవించాలంటే సమాధానాన్ని కోరుకో. సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడు. సమాధానం లేదండి. ఎక్కడ చూసినా మనుషుల మధ్య సమాధానం లేదు, దేశాల మధ్య సమాధానం లేదు. పీస్ కాన్ఫరెన్సెస్ ఉంటాయి కానీ పీస్ ఉండదు. సమాధాన సమావేశాలు ఉంటాయి కానీ సమాధానాన్ని వారు ఉత్పత్తి చేయలేరు. సమాధానకర్త అయిన ప్రభువు ద్వారా మాత్రమే సమాధానం సాధ్యం. అందుకే కీడు చేయటం మాని మేలు చేయుచు సమాధానమును వెతకి వెంటాడు. ఇతరులతో సమాధానపడు. నీ మనసును సముదాయించుకోవడం నేర్చుకో. క్రీస్తు సమాధానానికి కర్త కాబట్టి సమాధానపరచడం నేర్చుకో. కొండాలు తెచ్చువాడు ధన్యుడు, వాడు సాతాను సంతానం అనబడతాడు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు.
అవును, నీ వలన ఇద్దరి మధ్య జగడం రాకూడదు, మిస్అండర్స్టాండింగ్ రాకూడదు. నీవు ఇంకొకరి గురించి చెడు చెప్పి మరొకరి మనసు నువ్వు పాడు చేసే హీన స్థితికి దిగజారకూడదు. నీవు కీడు తలపెడితే నీ కీడు తిరిగి వస్తుంది. నీవు ఎవరినైనా మోసం చేస్తే ఆ మోసం నువ్వు మూట కట్టుకుంటావు. నీ ప్రశాంతతను నువ్వు పోగొట్టుకుంటావు. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, యెహోవా యందు బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడు మాటలు పలుకున్న నీ నాలుకను, కపటపు మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయుము. సమాధానమును వెదకి వెంటాడము. దెర్ ఇస్ ఆల్వేస్ రూమ్ ఫర్ పీస్. ఎప్పుడు మనం జగడమాడే పరిస్థితులలో సమాధానాన్ని పాటించే మార్గం కూడా ఉందండి. నేను తగ్గించుకున్న మరుక్షణం, నీ నష్టాన్ని భరించుకున్న మరుక్షణం, నీవు మేలు చేసి కీడు పొందినప్పుడు నోరు మూసుకోగలిగితే సమాధానం ఉంటుందండి. నీ విరోధుల్ని నీ మిత్రులుగా చేస్తాడు. మనం ఊరికి ఆయాసపడుతూ సడుక్కుంటూ గుడుక్కుంటూ విమర్శించుకుంటూ ఉన్నప్పుడు మనకు తెలియకుండానే మన ఆయుష్ తరిగిపోతుంది, మన ఆరోగ్యం చెడిపోతుంది. ఇవాళ ఎసిడిటీ ప్రాబ్లం అనేది, అనేకులకు హెడ్ఏక్స్ అనేవి, ఇంకా చెప్పాలంటే బీపీలు, షుగర్లు అనేవి, వీటన్నిటికీ కారణం సమాధానం లేక, దిగులుతో, కోపంతో, ఉక్రోషంతో పోరాడుతూ ఉన్న వారి జీవితాలు సమస్యల వలయమైపోతున్నాయి. నీ నోటిని కాచుకో, నీ హృదయాన్ని కాచుకో, దేవుని మీద విశ్వాసం ఉంచు, దేవునిని ప్రేమించు, దేవుని ప్రేమతో ఇతరులను ప్రేమించి సమాధానంగా ఉండు, నీవు బ్రతుకుతావు. ఒక్క మాట చదివి ముగించుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 38వ అధ్యాయం, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 11వ వచనం. యెహోవాను సజీవుల దేశములో యెహోవాను చూడకపోవుదును, మృతులలోక నివాసిన ఇక మనుష్యులకు కానకపోవుదును అని నేను అనుకుంటుని. నువ్వు చనిపోతున్నావు అని యెషయా హిజ్కియాకు చెప్పినప్పుడు, నేను సజీవుల దేశములో యెహోవాను చూడకపోవుదును, నేను ఇక మృతుల లోక నివాసిన ఇక మనుషులకు కానకపోవుదును. సజీవుల లోకం ఏంటండి? సజీవుల దేశం, మృతుల దేశం. సజీవుల దేశం ఏది? అది పరలోకం. మృతుల దేశం ఏది? ఇది భూలోకం. ఏ రోజు అయినా ఈ లోకంలో జీవిస్తున్నానన్నవాడు ఒకరోజు మరణించాల్సిందే. కానీ పరలోకంలో ఇక మరణం ఇక లేదు. సజీవులుగా యుగములు తరతరములు ఆయనతో ఉంటాం. ఈ లోకంలో చెడు మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటపు మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొని నీవు సమాధానమును వెతకి వెంటాడితే ఈ లోకంలోనే కాదు, పరలోకంలో, సజీవుల లోకంలో, మరణము లేని లోకంలో నిరంతరము బ్రతుకుతాం. ప్రభుతో సదాకాలము ఆనందిస్తాం. అట్టి జీవితాలను ప్రభు మనకిచ్చునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, తాత్కాలికమైన ఈ లోకములో ఏదేదో సాధించాలని, ఏదేదో సంపాదించాలని, ఏదేదో అనుభవించాలని తాపత్రయపడుతున్నాయన అనేక సార్లు అబద్ధములతో, మోసములతో, అన్యాయములతో, కపటముతో మనుషులను మభ్యపెట్టుటకు, లోకరీతిగా గొప్ప పొందుటకు ప్రయత్నిస్తున్నామే. కానీ ఏ నాటికైనా, ఏ ధనవంతుడైనా, ఏ పేరు మోసిన ప్రఖ్యాతి అయినా ఈ మృతుల లోకంలో ఒకనాడు మృతి పొందవలసిందేనని, మరణము లేని, రోగము లేని ఆ పరలోక రాజ్యములో నిరంతరము జీవించినట్లు ఈ లోకంలో మేము సిద్ధపడవలసి ఉన్నదని గుర్తించుటకు దైవ భయము కలిగి మా మాటలను, మా హృదయమును, మా ప్రవర్తనను సరిగా కాపాడుకుంటూ మా చుట్టూ ఉన్న వారితో సమాధానంగా, శక్యమైతే అందరితో సమాధానంగా ఉండమన్నావు కనుక
పాపముతో కాంప్రమైజ్ అవ్వక పరిశుద్ధంగా ప్రేమతో అనేకులను సంపాదించుకుని సమాధాన సంతోషాలు కలిగి మేలు పొందొచ్చు ఈ లోకంలో జీవించుటకు, ఈ లోకం విడిచినప్పుడు నీ రాజ్యములో సజీవుల దేశంలో జీవించుటకు మా అందరికీ నీ సహాయం చేయమని క్రీస్తునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడయుడును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతలు భారాలు 954041 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 9100100888 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ని వాట్సాప్ చేయండి. మీ ప్రార్థనా భారాలన్నీ పరిశీలించి మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు ప్రార్థించండి. అద్భుతంగా ప్రార్థన ఆలకించే దేవుడు మన ప్రార్థనలకు జవాబునిస్తాడు. డాక్టర్ జే పాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారో ఎప్పటికప్పుడు లైవ్ చాట్లో వచ్చి టైప్ చేయటం, అలాగే లైక్ బటన్ నొక్కండి. మీరు ఎవరికైనా ఇలాంటి కార్యక్రమాలు మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. వారు కూడా మేలు పొందుతారు, దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారు. ప్రోచితమైతే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేను గాక.